నమస్తే. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలోని 3 పార్టీలు జట్టుగా కొనసాగుతూనే తమ పునాదులు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయి. జనసేనాని పవన్ సైతం పార్టీని వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీని సంస్థాగతంగా బలం పుంజుకునేలా కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ మరింత బలోపేతం కావాలి అని భావిస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ కొత్త ఎత్తుగడలతో ఆపరేషన్ ఏపీకి రెడీ అవుతోంది. అందులో భాగంగా మెగా సమీకరణాలను తెర మీదకు తెస్తోంది. ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం జరగనుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం జమిలి దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో జమిలి నాటికి తమ పట్టు పెంచుకోవాలి అని భావిస్తోంది. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణతో పాటుగా ఏపీలోనూ తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీకి గతం కంటే భిన్నంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. విమర్శలకు అవకాశం లేకుండా కీలక అంశాలలో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. పవన్ ఇటు చంద్రబాబుతో పాటుగా అటు కేంద్రంలో ప్రధాని మోదీతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ ముఖ్య నేతలు పవన్ కు ప్రయారిటీ పెంచుతూ కొత్త సంకేతాలిస్తున్నారు. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీజేపీ కొత్త నిర్ణయాల అమలుకు సిద్ధమైంది. బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఆర్ కృష్ణయ్య తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన్ను బీజేపీలో చేర్చుకోనుంది. రాజ్యసభ సీటు ఇప్పటికే కృష్ణయ్యకు ఖరారు చేసింది. కృష్ణయ్య ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో బీసీ వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పవన్ తో సంబంధాలు భవిష్యత్కు ఉపయోగపడేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. పవన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు ఇచ్చిన ప్రాధాన్యత కొత్త చర్చకు కారణమవుతోంది. బీజేపీ ముఖ్య నేతలు ఏపీలోనూ సొంతంగా బలపడేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కొత్త నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు నియామకం కానున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనకు 2 ప్రధాన సామాజిక వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో బీజేపీ అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించాలి అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గాలను దగ్గర చేసుకోవడం పైన గురిపెట్టింది. పవన్ సనాతన ధర్మం నినాదం, పవన్ తరచూ స్పందిస్తున్న విధానంతో తమకు జనసేనతో కలిసి వస్తుంది అని లెక్కలు వేస్తోంది. దీంతో రానున్న రోజుల్లో బీజేపీ ఏపీలో తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచనున్నాయి.